అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అల్లు అర్జున్ విషయంలో తమకు ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. శ్రీతేజ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ల పరిస్థితిని చూశాక బండి సంజయ్ స్పందించుంటే బాగుండేదని అన్నారు. ఏపీ టీడీపీ చీఫ్ విప్ పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి వ్యాఖ్యలను కూడా ఖండించారు పొన్నం. వాళ్ల రాష్ట్రంలో జరిగే అంశాలు చూసుకుంటే బాగుంటుందని అన్నారు. పురంధేశ్వరికి అంత మానవత్వం ఉంటే పార్లమెంట్లో జరిగిన దాడికి సంబంధించి రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని అన్నారు. శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలే. కక్ష ఎక్కడ కనబడ్డదో అర్థం కాలేదు. ఇలా కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు. జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు. చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు అంటే వారి విజ్ఞత, వారికి ఉన్నటువంటి వివేకం. నేను ఈ అంశం మీద ఎక్కువ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు, ప్రజలు, ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి మాటని స్పష్టంగా చెప్పినాం. ఇక వారిని నేను ఇంతకుముందు అన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు. వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా. సరే, వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి. దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ అది. ఆ పార్లమెంటు లోపలికి అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుపడి పక్కకు జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్